సర్కిల్ ఒక ఆమె తెలిసిన ఆమె ఎగ్జామ్ రాయ హడావిడిలో హాల్ టికెట్ నెంబర్ వేసి మర్చిపోయిందట. ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉందంటే నువ్వు 2 ముక్కలు అయితే మాట్లాడు ప్లీజ్, పుణ్యం ఉంటుంది. ఇప్పుడు అద్దంటనా అప్పుడు అద్దన్న బాధపాడు నవ్వుడు ఏడ్చుడు అర్థమవుతలేదు కారణమేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి అంబులెన్స్ లో మనం అక్కడ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ స్కానింగ్ తెచ్చుకొని ఇంటికి వచ్చా పైశాచిక ఆనందం మీది. మీరు బాగా మంచిగా లెగ్ పీసులతో అన్నాం కానీ చూసిండు అట్లా వండుకుంటే ఎట్లా. ఇగో ఉమెన్స్ డే నిన్న నైట్ అంతా కూర్చొని బొమ్మ వేసి హ్యాపీ ఉమెన్స్ డే అని రాసి ఇచ్చింది. చిక్క తల్లి. అయ్యో మా ఆయన ఇంటికాడ ఉండే డాక్టర్ల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఆడు పోయి మనం పోవడం ఇప్పుడు ఎంత అవుతుంది టైము 10:30 అవుతుంది. 10:30 అంటే నువ్వు 11:30 అయింది. ఆ వరకు మంది ఫుల్ అవుతారు. ఫుల్ అయితే చూసుకోవడానికి ఇబ్బంది కదా. ఇప్పుడు 2 రోజులు అయినట స్టమక్ పెయిన్. ఆ ఎగ్జామ్ ఎట్లా రాస్తుంది? ఎగ్జామ్ పాపం ఏంటో ఎగ్జామ్ సిచ్యువేషన్ లో దానికి కడుపు నొప్పి మనసులో వార్తలేదు. అటు ఇప్పుడు కరీంనగర్ పోయి దాన్ని హాస్పిటల్ నైట్ అయితే ఎంత పరిశాన్ 12:30 1 దాకా నిద్ర పోలే. సడన్ గా ఫోన్ చేసి మేఘనకు స్టమక్ పెయిన్ వచ్చింది, డాక్టర్ వచ్చిండు చూసిండు, డబ్బులు కొట్టున్నారు. అది మాకు రియల్ కాలా ఫేక్ కాలా అర్థం అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే అయితే మెడిసిన్ టాబ్లెట్స్కి ఏమో అయితే అట 50 రూపీస్ కొట్టమని అన్నారు. 50 రూపీస్ అన్నాక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి కదా, మీ వాళ్ళకి ఇది అయింది డబ్బులు కొట్టుర్రు. అది కాదు చూడు అన్నట్టు కాల్ మాట్లాడే వరకు ఏమైంది, మా ఫోన్ హ్యాక్ అయిపోయింది, స్టక్ అయిపోయింది. స్టక్ ఎట్లా కాబట్టి మరి ఏం చేసుడు. మరి మేఘనకి ఫోన్ మాట్లాడదాం అంటే మేఘన వాడుకుందా అని చెప్పబట్టే ఆ డాక్టర్ వచ్చిండు చూసిండు అప్పుడే వండుకున్నా అనబట్టే. ఇక ఎట్లా అని మళ్ళీ మేడం ఫోన్ చేస్తే మేడం లిఫ్ట్ చేయకపోయి. ఇక ఆమె స్టడీ అవర్లు ఉన్నదో ఎక్కడ ఉన్నదో కానీ అటు ఇటు అని ఇబ్బంది అయింది. రాత్రి 11ంటికి ఫోన్ చేసి అవును సార్ డాక్టర్ వచ్చిండు చూసిండు అని చెప్పింది. మళ్ళీ పొద్దుగాల ఫోన్ల కోసం నాకు తనలాట అటు ఇటు అయినా మాట్లాడింది. మళ్ళీ నిన్న మంచిగా ఉందట కానీ ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ఉండదు ఎగ్జామ్, రేపు ఉండదు. పెట్టినాం అనుకో చూపెడితే కొంచెం మంచిగా రెడీగా పోదాం. అయిపోయింది అన్నం తినిపోవుడే. ఇవాళ ఉమెన్స్ డే. ఏం చేద్దాం, నేను ఏమేమో అనుకున్నా కాకపోతే అంతా డిసప్పాయింట్ అయింది. బండి ఎక్కినాక 2 కిలోమీటర్లు బండి నడితే చాలు నిద్ర పోతుంది. ఎంత పిలిచినా అప్పుడు వేయకుండా పోతుంది నిద్ర. మమ్మల్ని దాటిపోతారు ఎక్క మొదలు నిడిచిపెట్టి. ఏమైంది, యాక్టివ్గా లేదా? ఎక్కడ ఇట్లా వండి లేచి వస్తుంది, పేగ ఆలుతాంది. జ్వరం వచ్చిందా? తినుడు లేదు, ఏం లేదు, పండుకుందట. స్లీపింగ్ అవర్ అటే పడుకున్నా. ఏంటిదమ్మా బొమ్మలు చూస్తానవా? ఆడ కనబడుతుంది. నేను అనుకున్నా నువ్వు అవే చూస్తా వచ్చా అని. సూది వేయించుకుంటావా? చేయించుకోవచ్చు కానీ టాబ్లెట్ తీసుకో. హాస్పిటల్ దగ్గరికి ఓపీ రాయించక ఏం చెప్తావు? బావన్నాడు టెస్ట్లకు అవి. పాన వస్తుంది చేతులకు. విలేజ్ కంతే చూసుకోరా. రేట్ ఎంత ఉన్నావు? 40 40 కిలోలేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు 26. ఏమైంది ఊరికే వెయిట్ చెక్ చేసుకుంటానా?
ఎక్కుతలేదు కానీ లైట్ ఊరికే చెక్ చేస్తే ఏం పెరగరా అమ్మ, తింటే పెరుగుతారు. తక్కువ ఎక్కువ వస్తుందా? అయితే అది ఆగిన తర్వాత ఎక్కాలి, అది స్టార్ట్ ఉండగానే ఎక్కితే ఎక్కువ వస్తుంది. సరే జున్ను ఏం చేస్తుందా? ఇప్పుడు అన్నం ఏమో తినమంటే తిన్నారు, బలం టానిక్లు, బలం గోళీలు, ఏం కావాలి మీకు? బలం టానిక్. బలం టానిక్ కావాలంటే బలం టానిక్ తీసుకొని ఇది బలంగా తయారవుతుంది. అన్నం తింటే బలం అని వస్తుంది. బలం టానిక్లు ఉంటాయమ్మా, తింటేనే బలం వస్తుంది. టానిక్ ఏంటి అప్పటి మనం పని చేస్తుంది. మేడం ఏమన్నది విన్నావా ఇంతకుముందు? డాక్టర్ లోపల ఏమన్నది? నేను చెప్పిన దానికి ఏమన్నది? తింటాను పొద్దుగాల ఎంత అవుతుంది? ఇప్పుడు 3 అవుతుంది. సమోసాలు అవి ఇవి తినవద్దు. నేను ఏం తినలేనని గ్రీష్మిత అప్పటిదప్పుడు అమ్మ కడితే నేను చేపలు తిన్నాం. నేను అసలు తిన్నారు కానీ నువ్వు ఊరికి సమోసా తింటాను. సమోసా మైదా పిండితో తెలుసా? సమోసా ఎన్ని రోజులు మీరు వచ్చిన కానీ ఇప్పటికి ఇగో చూసిన చెప్తాను, నాకు తొక్కుతాంది. అయ్యో కాదే, అది కాదు కరెక్టే కానీ మైదా పిండి తినద్దు. ఇంకొకటి ఏంటంటే హెల్త్ మంచిగా లేనప్పుడు ఆయిల్ ఫుడ్ అనేది అసలే తినదు. డీప్ ఫ్రై సమోసా ఇంకా చెప్తే నేను చూడెట్ట ఇప్పుడు ఇక్కడ నుంచి అంబులెన్స్ లో మనం అక్కడ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ స్కానింగ్ తెచ్చుకొని ఇంటికి వచ్చాడా? మళ్ళీ తీస్తారా? వాళ్ళే తెచ్చుతారా అట్లా? వీడికి ఏడికి భయం లేదు కానీ ఇంజక్షన్ చేసారంటే భయం. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారా? ఇంజక్షన్ ఏముంది? ఏమైంది మేడం, అంబులెన్స్ వచ్చిందా? దీనికైతే జిందా. బాధపాడు, నవ్వుడు, ఏడ్చుడు అర్థమవుతలేదు. అర్థమేనా? ఏయ్ పిల్లవారు తమని ఏడ్చిన, చెత్తకుంట్ల వారు తమని ఏడ్చినావు. వచ్చుకుసా అట్ట ఇప్పుడు వద్దంటనా అప్పుడు వద్దన్నా. తింటావా అమ్మ? దోసకాయలు ఉన్నాయి. హాస్టల్లో ఉన్న పిల్లలకు అమ్మా నాన్నని చూసినాక ఎనర్జీ వస్తుంది కాదు, మాంగా నీకు వచ్చింది. ఇప్పుడు కొంచెం తింటా. దోసకాయలు ఉన్నాయి, తిను. రోడ్డుకున్న పెండు ఉన్నది లేకపోతే నన్ను ఏదో కూడా తినేదానికి చెప్పు. భయపడకు. నువ్వు చేస్తాను. కూర్చో. ఎక్కుపోండి. చిన్న బిడ్డకే తెలుసు గౌరవం అంటే, ఇంకొకరికి తెలియనే తెలియదు. నేనేం గౌరవం చెప్తాను? నువ్వే విండో సీట్ కావన్నట్టు కానీ బస్తా ఇటు కూర్చో. ఏం చెప్పినా ఏమనుడు కాదు. అది వాళ్ళు ఎట్లా అంటే అన్నుకుంటా ఆ గొలిని మిగిలిపి చెప్తా. లిఫ్ట్ లాక్తుందట. ఎట్లా మందులు తీసుకుంటానా? ఏం లేవాట రిపోర్ట్ నార్మలే ఉన్నా. అదే చెప్తాను కదా, ఫుడ్ చక్కగా తిన్నాక కానీ. చెప్పమ్మా ఇక ఏమన్నది మేడం? తినాలే అన్నది. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఫోన్ చేస్తే మేము ఎంత సఫర్ అయినాం తెలుసా?
అట్లనే నా చేతి ఒక ముచ్చట మాట్లాడు లేదు చేసులు లేదా అసలు చేయమని చెప్పనే చెప్పలేదు. అరే చెప్పకుండా వాళ్ళు చేసి మేఘన వండుకుంది అదే స్టమక్ పెయిన్ అట ఎట్లా అంటే ఊరి మేము కింద మీద పడ్డాం. ఎందుకు నన్ను కడుపు నిండా తింటే పని అయిపోతుంది కదా. ఏదో నచ్చింది తినాలి. వినబడ్డదా? తినోడా పెద్దని తినేదా మరి పెద్దది ఏమైందిరా అది కడి సగం చేయి అంతగానో సగం నాకు సగం నాకు తీసుకున్నా సన్నం అవి మేఘనకి తింటాం హాస్టల్. ఇంకా 3 ఉన్నాయి అలా. ఇంకా వాటర్ మిలన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక మోసుడు ఇబ్బంది అవుతుంది. అక్కడ మళ్ళీ మోసుడు ఇబ్బంది. పొద్దున ఛాయ పాలు తాగుతావా? పాలు తాగది సరే పోనీ ఇక్కడి అంటే ప్యాకెట్ పాలు ఏవో అనుకో. ఇంటికి వచ్చినాక తాగితే ఏమవుతుంది? తాగది అది కాదమ్మా, లచ్చలు ఫీజు కడతాను తింటలేకపోతే 4 సార్లు వచ్చాం మేము ఇబ్బంది వాడు. ఇప్పుడు హాస్పిటల్కి వస్తే ఏముంది, ఇప్పుడు ఎన్ని మందులు ఇచ్చింది ఒకసారి మందులది అవన్నీ వేసుకుంటావా టైం టు టైం? వేసుకోక మళ్ళీ ఇది అది అన్నాం అనుకో బిడ్డ ఏం లేకుండా సిజేరియన్ చెప్పిస్తా జున్నుతోటి. ఇక మరి చేస్తుంది ఇక బొమ్మలకు అది ఇది రాగా మమ్మీ బట్టలు కట్ చేసే కత్తెరదే. అవి ఎప్పుడెప్పుడు అనేది కరెక్ట్ టైం టు టైం రాసింది అన్నిటి మీద. ఈ జ్వరాని అయితే జ్వరం ఉన్నప్పుడే వేసుకో, ఇంకా కాదు. కరెక్టే కానీ మరి ఇవన్నీ తీసుకపో మీ ఫ్రెండ్స్కి ఇచ్చావు వేసుకోమని. దీనికి కొంచెం సైకో లక్షణాలు బాగున్నాయి అన్నట్టు. ఈ గోళీలు అన్నీ వేసుకోకపోతే అయితే చిన్న కొట్టుడు కొట్టా. ఎప్పుడు పరిగడుకున్నా మధ్యాహ్నం అన్ని అన్న డౌట్ ఉంటే క్లియర్ చేసి 2 3 4 5 6 3,000 రూపాయలు స్కానింగ్ అవి నా పని కూడా అదే మంచిగా తింటే 3,000 మిగులు నీకు మంచిగా 1,000 రూపాయలు ఇత్తు నువ్వు 1000 రూపాయలతో. కానీ ఇప్పుడు ఇది కద్దువా అంటే మొన్న విజిటింగ్ రోజు ఇది లాస్ట్ విజిటింగ్ అని పోయినాం కదా, ఆ వీడియోకు మస్తు మంది ఎగ్జామ్ రాయి మంచిగా రాయి మేఘనా అని ఆలోచిస్తాను చెప్పారు. థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళందరికీ. మీరు కూడా ఇంకెవరైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ, మీకు కూడా ఆల్ ద బెస్ట్. అయితే నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ 20 తారీఖు వచ్చి తీసుకుపోవడం అనుకున్నా. ఇవాళ ఎంత 8 తారీఖా మళ్ళీ అచ్చుడా ఇక ఇది అదే లాస్ట్ విజిటింగ్. ఇక మళ్ళీ అచ్చుడు లేదు. ఇక 19 తారీఖు 20 తారీఖు వచ్చి ఇంటికి తీసుకుపోదామా అనుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటు చెప్పమ్మా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతాను కట్టిగా నేను దోసకాయ కావాలని. మంచిగా రాయి ఎగ్జామ్, ఏం టెన్షన్స్ అనేటివి ఉండద్దు ఫస్ట్. ఇప్పుడు ఇద్దరు మీ స్కూల్ వాళ్ళు ఇద్దరు ఒక్కలా వచ్చా హాస్టల్ వాళ్ళు ఆయన హెడేక్ అట తలకాయ నొప్పి. ఎందుకమ్మా ఇప్పుడే పాస్ మార్కులు వచ్చి అయిపోయాయి బాగా ఏం అచ్చుడు అవసరం. ఓ ర్యాంకులు కొట్టాలి చేయాలన్న స్ట్రెస్ ఏం లేదు మీ మీద. మంచి మార్కులతో పాస్ కారు అంతే. ఓ ఇంత అంత ఇప్పుడు కొంతమంది చెప్పాలి కానీ ఎగ్జామ్ రాకముందే ఫెయిల్ అవుతామని సూసైడ్ చేసుకుంటారు ఇద్దరు. ఎందుకు అవసరం? భయం అమ్మా సరే భయం ఏం భయం చెప్పు. ఒక్క నిమిషం నేను ఇది చెప్పింది దానికి చెప్తా. భయం ఉంటుందని అంటావు, భయం ఉండక ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయితే నేను అన్న అనుమానానికి అది నచ్చిపోయింది. అదే బతికుండి ఇంకోసారి ట్రై అయితే నువ్వు ఎగ్జామ్ వెళ్ళొచ్చు కదా, చచ్చిపోతుంది ఏమొచ్చే జీవితం మొత్తం ఆగమైంది కదా. ఎందుకంటే బాగా రావాలన్నది ఏం అవసరం లేదు. పాస్ మార్కులు అయితే అయిపోయాయి మంచిగా ట్రై చేయాలి మంచిగా చదువుకోవాలి. చెప్పమ్మా నువ్వు చెప్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే క్లాస్ చిన్నోళ్ళు వస్తారు నామోషి అన్నట్టు దానికి చూసినావు ఇప్పటి నుంచే బాగా నన్ను కొరి కుట్టింది. ఇప్పుడు నెట్ మీద వాడతాను చెప్తాను. నెత్తి మీద వారంగా పారం నేను చూసుకుంటున్నావా? చూస్తాను చెప్తాను అనుకుంటే ఇక మీరు ముచ్చట పెడతాను. ముచ్చట పెడితే ఎందుకంటే అది గుట్టిపోయింది రా. అయ్యో ముద్ద వచ్చింది కొరిగి అందుకే. ఇంకా మరి ఏం లేదు బాగా మళ్ళీ ఏంటంటే 19 తారీఖు 20 తారీఖు వస్తాం. 20 తారీఖు రోజు వచ్చి తీసుకొని పోతాం. లగేజ్ ఇప్పుడు ఇస్తారా? మీరు పోయే రోజు లారీ తెచ్చుకున్నా మంచిది కానీ ఇప్పుడు లగేజ్ పంపమంటారా? ఏంటిది అంటే మంచిగా వేసుకో, మంచిగా తిను, మంచిగా ఉండు, మంచిగా చదువుకో, మంచిగా రా ఎగ్జామ్స్. ఆబరా కాకుండా మమ్మల్ని ఆగండి. ఒక ముచ్చట ఏంటంటే మా సర్కిల్ ఒక ఆమె తెలిసిన ఆమె ఎగ్జామ్ రాయ హడావిడిలా హాల్ టికెట్ నెంబర్ వేసి మర్చిపోయిందట. మరి ఇప్పుడు మళ్ళీ ఎట్లా దానికి
ఏం లేదు ఫెయిల్ అయినా ఏం లేదు అదే అదే అంటే ఇప్పుడు మళ్ళీ రాయాలి అది అంటే ఇప్పుడు కాదు అప్పుడు అప్పట్లో రాపియలేరా మీకు బయట ఎగ్జామ్స్ గవ్వా అది చెప్పిన కాదు నాకు టెన్షన్ అయ్యో దీనికి చెప్పాలి ఇది ఎత్తందా ఎత్తలేదా దీనికి ఎట్లా చెప్పాలని నాకు టెన్షన్ హాల్ టికెట్ నెంబర్ అయితే మర్చిపోకూడదు ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ వేయాలి ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసింది అనడానికి రుజువు అదే కదా ఇక నీకు ఏమన్నా కొన్ని ఫ్రూట్స్ కొనిచ్చి ఇక మేము పోతాం మళ్ళీ మాకు లేట్ అయితే అర్థమైందా టెన్షన్స్ ఏం కొంచెం పెట్టుకోకండి ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉందంటే నువ్వు 2 ముక్కలు అయితే మాట్లాడు ప్లీజ్ పుణ్యం ఉంటుంది రాత్రి ఆబర ఆ రోజు రాదు మాది మరి 11:30 దాకా మేము కింద మీద అయినాం ఏంటిది మరి ఏదున్నా కానీ నువ్వు సాధన ఒక్క ముచ్చట నువ్వు మాట్లాడు అంతే ఇప్పుడు ఆ రోజు ధరంపూర్లో ఉన్నప్పుడు కళ్ళు వస్తే రాత్రి 9కి ఫోన్ చేసింది ఫుల్ వర్షం వచ్చి తీసుకుపోవాలా అన్నమాట ఏం చేస్తుంది నువ్వు ఏడ్చుకుంటారా తీసుకుపోవాలి నువ్వు నేను ఎప్పటికైనా మనకు ఓపికనంతసేపు ఓపిక బట్టి పట్టది పోతే కదా అదే సరే రా పోతే ఏడుతావు కరెక్టే అదేదో నువ్వు చెప్పినావు అనుకో అవును ఇది నిజమే అది దాన్ని భరించలేక అది ఏడుతుంది అన్న సాటిస్ఫై మాకు అత్త నేను రావద్దు మేము చెప్పుకుంటాం మంది ఎవరో చెప్తే అది ఫోన్ కాల్ చూసి చెప్పినాం కదా అప్పుడు ఫోన్ హ్యాంగ్ అయింది అది ఎవరు చేసిర్రు అన్నది మాకు ఏం ఎరక ఓకే ఇప్పుడు రెండు ఎగ్జామ్స్ రాసినావుగా మంచిగా ఇప్పుడు టెన్షన్ ఏం లేదు వేరే ఐట్కి సంస్కృతి మీద ఉండే కానీ సంస్కృతి మీద టెన్షన్ ఏంది అన్నిటికన్నా అదే మంచిగా రాసిందట ఇప్పుడు జరిగిన రెండింటికన్నా అదే మంచిగా రాసిందట ఇప్పుడు ఇంకా కానీ నాకు ఇది ఏంటంటే ఇది వస్తుంది కరెక్ట్ 20 తారీఖు నాడు కానీ 20 తారీఖు నుంచి నాకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది నెల రోజుల దాకా కోచింగ్ ఇప్పిద్దాం ఇక అద్దు అమ్మ మనం పట్టుకుంటాం మీరు బాగా పైగా మీరు ఫ్రూట్స్ కొనుకొచ్చి అక్కడ నేనే కూర్చుంటా నేను ఎట్లా మేము పోతాం ఇలా ఫుల్ మంది ఉన్నారు ఇక పాపం నా దగ్గరికి వచ్చినేమో కానీ మస్తు సఫర్ అవుతుంది ఎవరు మీరు ఏడు చూస్తే ఇప్పుడే గిన్నె బాండ్లు అయినాయి మేడ ఇన్ని బండ్లు అయినాయి కానీ నాకు ఇవన్నీ మంచిగా ఇష్టం అని కదా మీరు ఏం కూర అనుకున్నారు చికెన్ తెద్దామంటే నీకు స్టమక్ పెయిన్ అని చేయలేదు లేకుంటే తెస్తుంటే మంచిగా లెగ్ పీసులతో అన్నాం కానీ ఇంకా చెప్పు మాట్లాడుకుంటారా ఫోన్ చేస్తే వినిపిస్తలే వెయ్యి చూసిన మిమ్మల్ని ఎత్తడేందని అత్తన్నా నాకు ఇవ్వరాక టెన్షన్ నాకు ఇవ్వరాక హెల్మెట్ కానీ వాళ్ళే హెల్మెట్ ఉన్నదా లేదా పని ఉన్నదా లేదా అంటే అవుతున్నారు మేము ఏదో లేదు మరి వాళ్ళ కిడ్నాప్ చేసిందా కారు తెచ్చి గర్భ స్టమక్ పెయిన్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళి మేడం ఎరవాటవా మంచి ఇంటికాడ ఆడుకుంటా అన్నది తీసుకొని వచ్చి ఒక్కదాన్ని ఎట్లుంచి వస్తుంది ఆడ బొమ్మలు ఆడుకుంటాయి ఇవాళ పొద్దుగాల నుంచి అన్నం తిన్నదా అశక్క మంచి ఉందని ఇప్పుడు అడిగింది నెంబర్ సేవ్ చేసినామని చెప్పి అమ్మమ్మ ఫోన్కి అవి ఏంటి 5 డేస్కి ఇచ్చింది గోళీలు ఆ 5 డేస్ గోళీలు కంప్లీట్ కావాలని దానికి ఆ పెప్తాను నీకే ఆ పెప్తాను ఫోటో తీసుడు కాదు ఏం కాదు ట్యాబ్లెట్లు మాత్రం వేసుకోకుంటే మాత్రం దౌడ పనులు రాలుతాయి నేను చెప్తాను వైఫై దాకా వేసుకున్నారు అవి అయితే బాగా ఏరు మొత్తం క్లోజ్ అయ్యారాక అయిపోయిరా బాయిగా మంచిగా రాయండి ఎగ్జామ్స్ కొట్లాడుతుంది ఆ రోజు కొట్టింది డాడీ వచ్చిండు సరేరా బాయ్ బాయ్ మాకోసం చూస్తారు వెయిట్ చేస్తారు ఇంకెళ్ళాలి అని మెడిసిన్ మంచిగా వేసుకో ఎగ్జామ్ మంచిగా రాయి బాయ్ ఇలా స్కూల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతాయి ఫస్ట్ వేసి ముగ్గు చూసిండు కాళ్ళు కనబడ్డాయి అట నీ రాలే అంటే కాళ్ళు కనబడుతున్నాయి గేట్ అవతల చూసుకోవాలి అక్క వచ్చారా అక్కని దవాఖాన తీసుకుపోయి ప్లేసిందట ఏం చెప్తారు స్టడీ అవర్స్ నడుతారు ఏం చెప్తారు చూస్తారా ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయి సెలవులు ఎప్పటి నుంచి ఇప్పుడు హోలీకి తింటావా
ఏం తింటావు రా అన్న? ఏం తింటావు ఏం తిన్నాను చెప్పలేదు. నువ్వే చెప్పాలి. అటు పోయి తిందాం పా. పర్దర్ రండి, రండి. ఇది ఇక్కడ అందరు లీడర్లే. ఐస్ క్రీమ్ లేవా అమ్మ? ఉన్నా కానీ కొనిచ్చు లేదు, దగ్గుతా అన్నావు. ఆడ ఉంటాయి ఏమున్నాయి శ్యామ్ గారు అడుగుతా అంట. చూడ ఏదంటే అదే తింటా అంట. ఆడ కూర్చోపోండి, సమోసా తీసుకొస్తా. చేతులు కట్టుకోనే కాలుతుంది. జున్నేది తప్పిపోయింది అనుకున్నా. ఎందుకు ఇయ్యారు? ఇస్తారు, హోలీకి ఇస్తారు. ఇది నిక్కుతున్నాయి. అయిపోయింది, మీ ఫోటో తింటుంది. నేను చెప్తాను మంచిగా చదువుకో. బాయ్. సరే, bye. మళ్ళీ హాలిడేస్ ఇచ్చినాక మమ్మీ వస్తుంది, వచ్చేవా అప్పుడు. బాయ్. బాయ్ బాయ్. కొరి లోపలికి కొరా కలిపి. ఇప్పుడు రాడాడు, ఇడిచిపెట్టు. 4 రోజులు అయితే మళ్ళీ వస్తాడు. బిస్కెట్ ప్యాకెట్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ తీసుకోరా, గాడిది బేకరీలు అంటే తీసుకోలే. ఇంతలేదా? కావాలి. ఈయనే రాతావా? మరి కింది కూల్ డ్రింకులు అంటే పిసా. ఏమైంది? నీకు పోతా మళ్ళీ అల్లకి వెళ్ళి కానీ కొడుతుంది నీకు. ఎటు ఎటు రాజు దుర్గాలకేనా? ఎందుకు రాదు? బిస్కెట్ థమ్స్అప్ తాగిచ్చింది పెద్దమ్మ, తీసుకొచ్చింది అవి. ఓకే పో, మంచిగా పోనండి. చదువుకో, మాకు మంచిగా చీకటి ఉండు. అవుతుంది. ఓకే? బాయ్. బాయ్. బాయ్ బాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్.